ఏడు వారాల వెంకన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి మేము నిన్నటి నుంచి అయితే 7 వారాలు అయితే మొదలు పెట్టామండి. నిన్న మొదటి వారం కంప్లీట్ అయిందండి. నిన్న మేము శనివారం ఏ టైంకి ఇక్కడికి వెళ్ళాము, వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎలాగుంది, అలాగే దర్శనానికి మాకు ఎంత టైం పట్టింది, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, దర్శన టికెట్ల రకాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. నిన్న తెల్లవారుజామున 2 గంటలకు లేచి మేము రెడీ అయ్యి ఇంటి దగ్గర దండం పెట్టుకుని వాడుపల్లి అయితే బయలుదేరామండి. మా ఇంటి దగ్గర నుంచి అంటే మా ఊరు నుంచి కుతుకులూరు నుంచి వాడపల్లి నియర్లీ 33 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేము 3:15 ఆ టైంకి అయితే బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 4:30 ఆ టైం అయితే అయింది. 4:30కి అయితే మీకు పార్కింగ్ ప్లేస్ చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే ఉంది. అంటే సగం అయితే మొత్తం ఫుల్ అయిపోయింది, ఇంకా కొంచెం సగం అయితే ఖాళీ అయితే ఉంది. కానీ లోపలైతే జనం అయితే ఫుల్గా ఉన్నారు. ప్రదక్షిణ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బైక్ అయితే పార్కింగ్ ఫీ 15 రూపాయలు తీసుకుంటారండి. ఈ టెంపుల్ మీకు రావులపాలెం నుంచి అయితే 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రాజమండ్రి నుంచి అయితే నియర్లీ 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రాజమండ్రి వచ్చి, రాజమండ్రి మీకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి రావులపాలెం వచ్చి రావులపాలెం నుంచి వాడపల్లి అయితే రావచ్చు. అదే ఒకవేళ మీరు శనివారం వచ్చేలాగైతే రాజమండ్రి నుంచి డైరెక్ట్ వాడపల్లి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఆ విధంగా వాడపల్లి అయితే చేరుకోవచ్చు. 4:30కి అయితే చూసారా, క్రౌడ్ అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ ప్రదక్షిణలు అయితే చాలా మంది స్టార్ట్ చేసేసారు. మీరు ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే కనుక ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇది మీకు ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మీరు ఇక్కడ నుంచి అయితే మీరు రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే మీకు టెంపుల్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. ధ్వజస్తంభం దగ్గర ఎదురుగుండా ఆపోజిట్లో మీకు ఉండీస్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ఎంట్రన్స్ పాయింట్ అయితే వస్తుంది. 7 వారాలు వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని చెప్పి బోర్డు ఉంది కదా. సో ఇది మీకు ధ్వజస్తంభానికి ఆపోజిట్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మొదలు పెట్టి మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయినట్టు. అలా ఒక్కొక్క ప్రదక్షిణకి హుండీలో ఒక్కొక్క రూపాయి కానీ 2 రూపాయల కాయిన్ కానీ వేసుకోండి. అలా 7 ప్రదక్షిణలు అయితే చేయాలి. అలాగే దీపారాధన చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీపారాధనకి ప్రత్యేకించి ఒక షెడ్ టైప్ అయితే ఉందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇటువైపు అయితే మీరైతే వెళ్ళి అక్కడ దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దర్శన టికెట్ల రకాల గురించి చెప్తాను చూడండి. దర్శన టికెట్లు వచ్చేసరికి మీకు ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపాయల టికెట్ ఉంది, అలాగే 200 రూపాయల టికెట్ ఉంది, అలాగే 1116 టికెట్ కూడా ఉంది. మీకు ఏ టికెట్ అయినా కానీ ఆ రోజు క్రౌడ్ బట్టి అక్కడ టైమింగ్ అనేది ఉంటుంది, ఎంత టైం దర్శనం అవుతుందని చెప్పేసి. మేము వెళ్ళిన రోజు చూపిస్తున్నాం కదా, జనం అయితే ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఎక్కడికక్కడ ఇలా బోర్డ్స్ అయితే ఉంటాయి చూడండి. ఇది ఉచిత దర్శనము, అలాగే మీకు 50 రూపీస్ దర్శనమైనా 200 రూపాయల దర్శనమైనా ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపించి ఆ పైన బ్రిడ్జ్ టైప్ వెళ్తున్నా చూడండి, అది 50 రూపాయల దర్శనము. ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పింది కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు క్యాస్కన్నసాలకి మార్గం కూడా మీరు అటువైపు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్తే ఇక్కడ మీకు క్యాస్కన్నసాల అయితే ఉంటుంది, బాగా ఎదుర గోదావరి గట్టు ఉంటుంది. సో అక్కడ అనమాట. అలాగే 50 రూపీస్ టికెట్ దర్శనం కూడా ఇటువైపేనండి, క్యాస్కన్నసాలకు వెళ్ళే మార్గం అయిపోయి. సో ఇటువైపు 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మేము 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. 5:30 ఆ టైంకి అయితే మేము లైన్లోకి అయితే వెళ్ళాము. సో క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది. 5:30కి మేము లైన్లోకి వెళ్తే దర్శనం అయ్యేసరికి మాకు 6:40 ఆ టైం అయితే అయింది. అంటే నియర్లీ గంట పైనే పట్టిందండి మాకు 50 రూపీస్ టికెట్ అయినా సరే. 50 రూపీస్ క్యూ లైన్ ఆ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి ఇది. 5:30 ఆ టైంకి అయితే చూసారా, క్రౌడ్ అయితే ఇంకా ఎక్కువయ్యారు. అంటే మేము 4:30కి వచ్చేటప్పుడు ప్రదర్శన చేయడానికి కొంచెం ఖాళీగానే ఉంది, కానీ ఇప్పుడైతే క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయారు చూడండి. సో జనం అయితే 5:30 ఆ టైంకి అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. ఇంకా మీకు టైం పెరిగే కొద్దీ అంటే 6:30, 7:30, 8 దాటితే ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ మంది వస్తారంట. టెంపుల్ టైమింగ్స్ గురించి, అలాగే టెంపుల్లో జరిగే పూజా కార్యక్రమాలు, వాటికి కావాల్సిన పూజా సామాగ్రి గురించి ఇక్కడైతే లిస్ట్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. శనివారం ఒక్కరోజు మాత్రం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకునండి. అలాగే శనివారం అయితే అష్టోత్తర పూజ అయితే చేయరు, మిగిలిన రోజులు అయితే చేస్తారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు చేస్తారు. దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు మొబైల్ కౌంటర్ ఉంటుంది, అంటే మొబైల్స్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఒకటి ఉంటుంది. ఆ కౌంటర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడే మీకు ప్రసాదాల కౌంటర్ ఉందండి. అక్కడైతే ప్రసాదం అయితే పంచి పెడుతున్నారు. స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించండి. మేము దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసరికి నియర్లీ టైం అయితే 7:30 ఆ టైం అయింది. టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ లోనే మీకు చాలా షాపులు అయితే ఉంటాయండి. పూజా సామాగ్రి ఏం కావాల్సిన టెంపుల్ దగ్గర అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా చిన్న చిన్న షాపులు కూడా చాలా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలన్నా కూడా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించేది వాడపల్లి బస్ స్టాండ్, మీకు టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది. బస్సులు అన్నీ కూడా ఇక్కడైతే మీకు ఆగుతాయి. రావులపల్లి నుంచి ఫ్రీక్వెంట్గా చాలా బస్సులు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, పార్కింగ్ ఏరియా 7:30కి అయితే మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. ఇందాక మనం వచ్చేటప్పటికి ఖాళీగా ఉన్న ప్లేస్ మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. ఇందాక మేము బండి ఎక్కడైతే పెట్టామో సో ఈ స్టార్టింగ్ ప్లేస్ ఇక్కడైతే మళ్ళీ కొంచెం ఖాళీ అయితే అయింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్తుంటారు కదా, సో ఆ ప్లేస్ అయితే ఖాళీ అయింది. మళ్ళీ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. ఇంక ఇదంతా కూడా ఫుల్ అయిపోతుందండి మీకు 8 ఆ టైం
టైంకి అయితే ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీకు దర్శనం టైం అయితే ఎక్కువ టైం అయితే పట్టొచ్చు. 7:30 ఆ టైంకి మేము రిటర్న్ అయితే బయలుదేరాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మాకు 1 అవర్ అయితే పట్టింది. నియర్లీ 8:30 ఆ టైంకి మేము ఇంటికైతే రీచ్ అయ్యామండి. సో ఆ విధంగా మొదటి వారం స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.